హలో నమస్తే. నిన్న జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని న్యూస్ ఫాస్ట్ చూద్దాము. ఎలక్షన్ కమిషను దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పెట్టబోతున్నాము. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి యూనియన్ టెరిటరీ, అస్సాం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ముందుగా వాళ్ళు ఎస్ఐఆర్ చేయబోతున్నారంటే అర్థం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ చేయబోతున్నారనేది ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒకటి తెలిసిన న్యూస్. ఓకే, ఇది రెండోది. నోట్బుక్స్ మీద జిఎస్టీ 12% నుంచి 0%కి తగ్గించారు రీసెంట్గా. వాళ్ళు ఏమన్నారంటే మీకు పిల్లలకి బర్డెన్ తగ్గిద్దాం అనుకుంటున్నాం, అందుకే నోట్బుక్స్ మీద 0% చేస్తున్నాము జిఎస్టీ అన్నారు. బట్ నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమి ట్రోలింగ్ చేశారట, నువ్వు 12% ఉన్న జిఎస్టీని 0%కి తగ్గించారు, కానీ పేపర్ రా మెటీరియల్ బండిల్స్ ఏవైతున్నాయి పేపర్లకి, పిన్నులకి, నోట్బుక్ తయారు చేయాలంటే ప్రింటింగ్ మెషిన్స్కి, వాటన్నిటికి కూడా 18%కి జిఎస్టీ పెంచారు. సో కాబట్టి ఆ నోట్బుక్ ప్రైస్ పడిపోలేదట. నువ్వు 12% తగ్గించినప్పుడు ఒక నోట్బుక్ ధర తగ్గాలి కదా, 10 రూపాయలు 8 రూపాయలకి 9 రూపాయలకి రావాలి కదా. తగ్గలేదు, ఎందుకంటే పేపర్ కాస్ట్ పెంచారట. పేపర్ కాస్ట్ పెంచి నోట్బుక్ ధర తగ్గిస్తే బట్ ఆబ్వియస్లీ హౌ ప్రైస్ విల్ కమ్ డౌన్ అనేది ఒక డిస్కషన్ నడిచింది నిన్నంతా జిఎస్టీకి సంబంధించి. ఇది అయోధ్యకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే, అదే అయోధ్య రామ మందిర్ బాబ్రీ మసీద్కి సంబంధించిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఒక అతను కోర్టుకెళ్ళి చంద్రచూడ్ గారు ఎప్పుడో ఒకసారి మీటింగ్లో మాట్లాడుతూ నేను భగవాన్ రాముని యొక్క ఏమంటారు గైడెన్స్ కోరుకున్నాను జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అన్నారనమాట. ఇప్పుడు ఆ పదం పట్టుకుని ఎవరో ఒక అతను కోర్టుకు వెళ్ళాడు. ఇది చంద్రచూడ్ గారు సిజే చీఫ్ జస్టిస్ అప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది బాబ్రీ మసీద్కి సంబంధించి, అయోధ్య రామ మందిర్కి సంబంధించి. ఆయన హిందూ భక్తుడు, ఆయన వాళ్ళ దేవుని ప్రార్థన చేసి వచ్చి జడ్జిమెంట్ ఇచ్చాడంటే మతానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చాడని ఎవరో ఒక అతను కోర్టుకు వెళ్ళాడు. కానీ అతనికి ఒక 1 lakh రూపీస్ ఫైన్ వేసారు అతనికి నిన్న జడ్జిలు. నువ్వు ఇట్లాంటి 5 lakhs 1 lakh పెనాల్టీ ఇంపోజ్డ్ అండ్ సివిల్ కోర్ట్ యాడెడ్ 5 lakh. అచ్చా, సివిల్ కోర్టు 1 lakh ఫైన్ వేస్తే ఇప్పుడు ఈ ఢిల్లీ కోర్టు ఇంకొక 5 లక్షలు కలిపి మొత్తం 6 లక్షలు ఫైన్ వేసిందంటే. ఫైన్ వేసి మీరు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇట్లాంటి కేసులు కోర్టుకి తీసుకురాకండి, మాకు చాలా కేసులు ఉన్నాయి, ఇట్లాంటి సిల్లి కేసులన్నీ పొదుగుకులు అదే పని ఏంటి ఇక అని జడ్జిలు కోపం వచ్చి అతనికి 6 లక్షలు ఫైన్ వేసారనేది దీని యొక్క న్యూస్. ఇప్పుడు అతను ఏమంటాడంటే వాళ్ళు నమ్మిన దేవుళ్ళ యొక్క గైడెన్స్ కోరుకోవడం కామనే. ఒకవేళ ముస్లిం జడ్జి ఉంటే మరి అల్లాని కోరుకోడా, హిందూ జడ్జి వాళ్ళ దేవుని కోరుకుంటాడు, క్రిస్టియన్ జడ్జి ఎవరు ఉంటే మరి వాళ్ళ దేవుని ప్రార్థన చేయడా, కాంప్లికేషన్ ఏమంటారు జ్ఞానం ఇవ్వమని కోరుకోవడం తప్పే ఉంది అనేది ఆ జడ్జి చేసినటువంటి కామెంట్. ఇది అయోధ్య మందిరానికి సంబంధించి. ఇది కొన్ని రాష్ట్రాల్లో జరిగింది చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ నా వల్ల వచ్చింది అని అన్నారు. అదే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి మోస్ట్లీ నేను ఆంధ్ర వాళ్ళకి టార్గెట్గా మాట్లాడతాను కాబట్టి ఇది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్కి అదాని చాలా కష్టపడి తీసుకొచ్చాడు, దానికి చాలా వర్క్ చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ అదాని వాళ్ళ త్యాగంతో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నాకు ఎందుకు సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే జగన్ అన్న ఆయన రాజకీయ నాయకుడికి రైట్, రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి, నేను తీసుకొచ్చానని చెప్పుకోవాలి, నేను కన్విన్స్ చేశాను అదాని అని చెప్పాలి, నేను సెంట్రల్ గవర్నమెంట్ అదాని కన్విన్స్ చేశానని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఎక్కువగా అదాని సెంట్రల్ గవర్నమెంట్ హైలైట్ చేశాను. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను నా ప్రెస్ మీట్ చూసిన తర్వాత. జనరల్గా సరే నేనేమన్నా అంటే ఇప్పుడు ఎనివే అదాని చేసి ఉండొచ్చు, ఎందుకు అదాని నేను ఇది పోస్ట్ చేశాను. అదాని ఎందుకు చేశాను అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల అదానికి లాభం ఎక్కువ కాబట్టి. చూడండి, ఇది భవనాలు కట్టే కాంట్రాక్ట్ అతనికి, డేటా సెంటర్ ఆపరేషన్ చేసే కాంట్రాక్ట్ అతనికి, ఆ సముద్రంలో వేసే కేబుల్స్ కాంట్రాక్ట్ అతనిదే, ఫైబర్ నెట్వర్క్ కాంట్రాక్ట్ అతనిదే, డేటా సెంటర్ గూగుల్ లీజ్కి ఇచ్చేది అతనే, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అతనికి, భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ జరిగితే కాంట్రాక్ట్ అతనికి ఇస్తారు. సోలార్ ఎనర్జీ అదాని గ్రూప్ అనేది సోలార్ ఎనర్జీలో నెంబర్ 1 దేశంలో. ఇప్పుడు ఆ సోలార్ ఎనర్జీ ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి డేటా సెంటర్ సోలార్ ఎనర్జీ మొత్తం ఇచ్చే కాంట్రాక్ట్ అతనికే ఇస్తారు. ఇప్పుడు అతనే సప్లై చేయాల్సి వచ్చింది. దానికి సంబంధించి 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీలు అతనికే ఇస్తారు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది అతను, గూగుల్ కాదు. గూగుల్ అన్నీ వచ్చి పని చేసుకొని పోతారు అంతే గూగుల్ వాళ్ళు. ఇప్పుడు ఈ 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీ ఇచ్చింది అన్నారు, అది గూగుల్కి కాదు.
అదానికి ఇస్తారు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ అతను. ఇండియాలో వచ్చే రోజుల్లో ఏ ఇకో సిస్టమ్ మొత్తం మీద అతను కింగ్గా తయారవుతాడు. ఆయనకి అంత ఉన్నప్పుడు మరి వచ్చి కన్విన్స్ చేసి ఉంటాడు అక్కడ గూగుల్ని ఇటు ఆంధ్రాని ఇద్దరిని కన్విన్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాకి లాభం ఏంటి, అదానికి లాభం కాబట్టి కన్విన్స్ చేశాడు. గూగుల్కి లాభం, గూగుల్కి ఎప్పుడు లాభం ఉండిద్ది, అసలు ఇది యాక్చువల్గా డేటా సెంటర్లు మొత్తం కూడా విదేశాల్లో మొత్తం మూసేశారు. ఓకే, అక్కడ ఏమంటారు నెదర్లాండ్స్ నుంచి మెక్సికో దాకా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా మూసేశారు. చైనాలో 100 డేటా సెంటర్లు కట్టారు, దానికి లాభం లేక సైలెంట్గా కూర్చున్నారు, కొన్ని మూతపడి ఖాళీగా ఉన్నాయి చైనాలో. నేను ఒక వీడియో కూడా పెట్టాను, ప్రీవియస్ వీడియో మీరు చూడండి. అయినా సరే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివి వెనక్కి వెళ్ళిపోయారు. అయినా సరే గూగుల్ వాళ్ళు ముందుకు వచ్చారు అంటే మేబీ వాళ్ళు దే వాంట్ టు ట్రై దర్ లక్, మేబీ వాళ్ళు ముందుకు వచ్చారు గూగుల్ వాళ్ళు, దట్స్ ఫైన్. బట్ ఆంధ్రాకి లాభం ఏంటంటే ఆంధ్రాకి వచ్చేది ఇప్పుడు ఇది ఆంధ్రాకి ఏంటి, అన్స్కిల్డ్ లేబర్ కొన్ని లక్షలు ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా స్కిల్డ్ లేబర్ అయిన తర్వాత 100-200, అన్స్కిల్డ్ లేబర్ కొన్ని లక్షలు అంటున్నారు. కొన్ని లక్షలు అంటే అన్ని లక్షలు అన్స్కిల్డ్ లేబర్ కోసం మీరు ఈ ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకోవాలి? అగ్రికల్చర్ ఉంది కదా, అన్స్కిల్డ్ లేబరే కదా. మట్టిపైన మోసేవాడు ఫుల్గా చెమట వచ్చి బండలు రాళ్ళు మోసే బదులు పొలం పండించుకుంటే అన్స్కిల్డ్ లేబర్కి ఉద్యోగాలు వస్తాయి కదా అంటున్నాను నేను. ఓకే, ఐ డోంట్ నో ఈ అన్స్కిల్డ్ లేబర్ కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా సెంటర్ పార్క్ ఇవన్నీ కూడా అదానికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన ఇవన్నీ కూడా 1,50,000 కోట్ల రూపాయల వరకు మనం అదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చారు ఇప్పటికీ అదాని గ్రూప్కి. చూడండి, ఇది డేటా సెంటర్ పార్కు, రెన్యూబుల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్, అది సెక్కితో ఒప్పందం చేసుకున్నప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ అవి 70-80 అదొక 90 కోట్ల వరకు ఇన్సెంటివ్స్ అదానికి ఇచ్చారు. ఇవన్నీ కూడా కలిపితే 1,50,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా అంటే జాబ్స్ క్రియేట్ చేయడం అదాని ఇవ్వలేదంటే పొరపాటు. అదాని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను చేసే ఎనర్జీ, అతను చేసే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి యాక్చువల్లీ స్టాఫ్ రిక్వైర్డ్ లేదు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, దానికి ప్రతి స్టాఫ్ వేలలో ఉద్యోగాలు అవసరం లేదు. ఇప్పుడు డేటా సెంటర్ పెడుతున్నాడు, వేలలో ఉద్యోగాలు అవసరం ఉండదు వాళ్ళకి. అవసరం లేనప్పుడు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వరు కదా వాళ్ళు. ఓకే, ఏవో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయో లేదా స్టీల్ ఫ్యాక్టరీయో స్టీల్ ఇండస్ట్రీ పెట్టాడు అనుకోండి, వేలల్లో కార్మికులు కావాల్సి వస్తారు. సోలార్ ఇండస్ట్రీకి డేటా సెంటర్లకి వాళ్ళ కార్మికులు అవసరం లేదు కదా, ఎవరో 100-200 మంది కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చొని కొడతా ఉంటారు. ఓకే, అంటే వీళ్ళు తీసుకున్న ఇండస్ట్రీస్ ఏంటి, దానివల్ల వాళ్ళు చెప్తారు మేము 20,000-25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. బట్ ఆ స్కోప్ ఉందా దానికి లేదనేది మనం చూడాలి కదా. అదేమంటే ఏమి లెక్కలు చెప్తున్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏమని చెప్తున్నారు మనకి లెక్కలు, అన్స్కిల్డ్ లేబర్ ఇస్తారట. అన్స్కిల్డ్ లేబర్కి వీళ్ళకి ఇవ్వటం ఎందుకు, పొలాలు పని చేసుకుంటారు కదా అన్స్కిల్డ్ లేబర్ అయితే, అది ఊరికే కోతలు కలుపులు అది ఇంకా ఈజీ పని కదా, హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి అంత చేసేది. పొలాలు కలుపులు చేసుకుని 500-600 ఇస్తాయి రోజుకి వాళ్ళకి అన్స్కిల్డ్ లేబర్లు. సరే, అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక విషయం చెప్తుంది, ఇది అదాని, ఇది చూడండి మీకు అది చూపిస్తున్నాను. Capital intensive sectors like renewable and data centers create few direct jobs, one job for 10-20 crore invested. అంటే 10-20 కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ప్రతి 10-20 కోట్ల రూపాయలకి వాళ్ళు వచ్చేది ఒక ఉద్యోగం అట. 1 job for every 100-20 crore incentives, ancillary and unskilled jobs. ఏమంటే ఒక 10-20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చేటువంటి అలాంటి ఇండస్ట్రీస్కి బదులు అదేదో అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తే ఫ్యామిలీ మొత్తం బతికేస్తారు కదండి పేదలు. 10-20 కోట్లకు ఒక ఉద్యోగం క్రియేట్ చేసి ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ మనం అనవసరం మన పొల్యూషన్ అయిన పెట్టుకోవడం. సరే, ఎనివే నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పాయింట్లో నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదాని కష్టంతో వచ్చింది అని జగన్ గారు, నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు అంటే బోత్ ఆర్ ఎన్డీఏ ప్రో కాబట్టి సో దే వాంట్ టు టేక్ క్రెడిట్. అండ్ మేబీ మొన్నటి వరకు మోడీ గారిని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంటే, సరే మోడీ గారు ప్రధానమంత్రి, ఆయనతో పని ఉంది కదా ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే. ఇప్పుడు నౌ ది బోత్ ఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ అదాని ఆల్సో. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్
ఐ మీన్ ఇలాంటి ప్రాజెక్టుల వల్ల మన ఉపయోగం ఏంటి రాష్ట్రానికి అనేది నాకైతే తెలియదు కరెక్ట్గా, బట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మోరోవర్ ఇది వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే, వైఎస్ఆర్సీపీ గతంలో కూడా హిందీ ఇంపోజ్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడా ట్రోలింగ్ చేసి పడేశారు బయట. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారిని, బీజేపీ వాళ్ళని, ఎన్డీఏ బ్లాక్ని మొత్తాన్ని ట్రోలింగ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చివరికి జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టి హిందీ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు నిన్న కూడా వీళ్ళందరూ ట్రోలింగ్ చేశారు దీని మీద. ఏమైనా దీనివల్ల ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు, కరెంట్ తీసి మొత్తం ట్రోలింగ్ చేశారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం. ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్, అదాని బ్రాట్ ఇట్ విత్ హిస్ డిఫికల్టీ అని చెప్తే ఇప్పుడు క్యాడర్కి అది ఇప్పుడు వాళ్ళు రీట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి. అంటే నేను నేను వైఎస్ఆర్సీపీ నేను ఐ ఫైండ్ దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ది పార్టీ అండ్ ద పార్టీ క్యాడర్. ఐ థింక్ దెర్ ఇస్ ఎ గ్యాప్. ఈ పార్టీ క్యాడర్ ఏదైతే ట్రోల్ చేస్తారో, ఏదైతే వీళ్ళ చేస్తారో, ఆ పార్టీ దానికి వ్యతిరేక నిర్ణయం తీసుకుంటుందని నాకు చాలాసార్లు అనిపించింది. అది హిందీ దగ్గర ఒకటి, ఇది నిన్న రెండోది. ఓకే, గతంలో అక్కడ ఈ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి మీటింగ్ చెన్నైలో జరుగుతున్నప్పుడు అదొకటి. ఇదంతా ఎందుకంటే వైఎస్ఆర్ జగనన్న ట్వీట్లు చేస్తూ ఉన్నాం, జగనన్న ఏమంటారు యూట్యూబ్లో మెసేజ్లు పెడతా ఉంటాడు ఆయన, హ్యాపీ బర్త్డే మోడీ గారు, హ్యాపీ బర్త్డే అమిత్ షా గారు అని. ఒకసారి వెళ్ళి చూడండి. మన నిన్నే ఒక పోస్ట్ పెట్టారు, హ్యాపీ బర్త్డే మోడీ అమిత్ షా గారు అని పోస్ట్ పెట్టారు. నేను నిన్నే చూసా, ఇది చూసిన తర్వాత చూసా, ఆయన చూద్దామని లోపలికి వెళ్ళి చూసా. ఆయనకు వచ్చింది 400 లైక్లు కొట్టారు ఆయన పోస్ట్ని. 2 కామెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు హ్యాపీ బర్త్డే అమిత్ షా గారు పెడితే 2 కామెంట్లు, 400 లైక్లు. ఇన్ జనరల్ జనరల్గా జగన్ గారు ఏ పోస్ట్ పెట్టినా ఈ లిక్కర్ స్కామ్ గురించి కానీ, మెడికల్ కాలేజీలు పెడితే 5,000 లైకులు వస్తాయి, ఆయనకి మినిమం 100-200 కామెంట్స్ వస్తాయి. అంటే జగన్ గారు ఎప్పుడైతే ఈ ఎన్డీఏ బ్లాక్కి ఫేవరబుల్గా ఆయన ట్వీట్ చేసినప్పుడు his own cadre is not liking his comments nor commenting under his video. But still, and that's what I said, the gap between what YSRCP is doing and what actually YSRCP cadre want, there is a gap. A gap fill అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. త్వరలో there should be an adjustment should be taking place in YSRCP. That's what I want to say. ఓకే, నిన్న షర్మిల గారు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ అనేది డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆరోగ్యశ్రీ గురించి ఒక ధర్నా చేశారు షర్మిల గారు. ఇది ఒకటి కనిపించింది నాకు న్యూస్ పేపర్లో. ఓకే, బీహార్కి సంబంధించి చూద్దాము. ఈ బీహార్ అనే తేజస్వి యాదవ్ నేమ్డ్ అపోజిషన్ సీఎం ఫేస్, ముఖేష్ సాహనీ డిప్యూటీ సీఎం పిక్. అంటే తేజస్వి యాదవ్ అంటే ఇండియా బ్లాక్లో ఉన్న గొడవలు మొత్తం సెట్ చేసుకొని ఇతన్ని తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈయన అశోక్ గెహ్లట్ గారు వెళ్ళి వాళ్ళలో గొడవలు మొత్తం చేసి అతను ముఖ్యమంత్రిగా, ప్లస్ ఈయన ముఖేష్ సాహనీ అనే ఆయన వేరే పార్టీ ఉంది, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టారు. అది అనౌన్స్ చేశారు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం లేదా అని వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకి మరి వాళ్ళు సాక్రిఫైస్ చేశారని ఒకటి అర్థమైంది బీహార్కి సంబంధించి. కాంగ్రెస్ వాళ్ళు ప్రస్తుతానికి ఇది బీహార్ కాంగ్రెస్ లీడర్స్ డిమాండ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అలవారు ఇతను ఆర్ఎస్ఎస్ ఏజెంట్కి పనిచేస్తున్నాడు, సీట్లను నమ్ముకున్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారని ఈ కృష్ణ అల్లవారి దగ్గరికి వెళ్ళి ఇతన్ని యూత్ ప్రెసిడెంట్గా తప్పించారు. తప్పించి ఏదో వేరే పోస్ట్ ఏదో ఇచ్చారు, శర్మ అనే ఒక అతనికి ఇచ్చారు. రాహుల్ గాంధీ ఫోటో మిస్సింగ్. ఇది రాహుల్ గాంధీ ఒక ఫోటో మిస్ అవుతుంది. అదే ఇంక నీ స్థానం అదే, తేజస్వి యాదవ్ నేను రెస్పెక్ట్ లేదు అని చెప్పి వాళ్ళు ట్రోలింగ్ చేశారు బీజేపీ వాళ్ళని రాహుల్ గాంధీకి సంబంధించి. వీళ్ళిద్దరు కలిసి రాహుల్ గాంధీ ప్లస్ తేజస్వి యాదవ్ కలిసి జాయింట్ ఎలక్షన్ క్యాంపెయిన్కి ప్లానింగ్ జరుగుతుంది. త్వరలో వాళ్ళు డేట్లు ఇస్తారు. సో వాళ్ళిద్దరు కలిసి మొన్న ఓటర్ అధికార యాత్ర చేసినట్టు చేస్తారనేది ఒకటి మనకు తెలుస్తుంది. ఈయన అశోక్ గెహ్లట్ గారు ఒక చిన్న దివాళీ రోజు ఫోన్ చేసి తేజస్వి యాదవ్కి హ్యాపీ దివాళీ అని చెప్పి స్లోగా ఇతను లైన్లోకి తీసుకొచ్చి ఒక దివాళీ విష్ తోటి ఎలా కన్విన్స్ చేసాడని ఒక ఆర్టికల్ రాశాడు. ఇది అశోక్ గెహ్లట్ ఎలాగ ట్రబుల్ షూట్ చేశాడు అక్కడ జరుగుతున్న గొడవల్ని అనేది దాని ఆర్టికల్ రాశాడనమాట ఒక దివాళీ విష్ తోటి. ముఖేష్ సాహనీ అనే ఆయన ఇప్పుడు మహాగఠబంధన్స్కి ఆయనకి డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేశారు. బట్ కాంగ్రెస్కి ఏం లేదా,
అక్కడ ఆ లింక్లో ఎందుకు వీక్ అయిపోయింది అని ఒక ఆర్టికల్ రాశారు. బట్ ఇది వాళ్ళు ఏం చెప్తారంటే నౌ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ రాహుల్ గాంధీ, కాంప్రమైజ్ అవుతున్నాడు అతను, బికాస్ ఏలియన్స్ని బ్రేక్ చేయటం తనకి ఇష్టం లేక. సరే చీఫ్ మినిస్టర్ వాళ్ళకి ఇచ్చేసండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వేరే పార్టీకి ఇచ్చి మనకేం వద్దులే అని చెప్పినట్టున్నాడు, త్యాగం చేశాడు బీహార్కి సంబంధించి ప్రస్తుతానికి అనేది మనకు ఒకటి తెలుస్తుంది అక్కడి నుంచి. ఇది ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది భగవత్ మాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మీద ఫేక్ వీడియో చేసి రిలీజ్ చేశారట. ఈ యొక్క మొహాలీ కోర్టులో కేసు పడింది బీజేపీ వాళ్ళ మీద, దానికి సంబంధించిన ఏదో కాంట్రవర్సీ వచ్చింది ఢిల్లీలో. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు యమునా రివర్ యొక్క క్లీన్ చేయటం దాని మీద, అది ఎలక్షన్ ముందు నడుస్తుంది. అది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి క్లీన్ చేయడానికి యమునా రివర్ని, అయినా సరే ఇంకా డర్టీగా వస్తుందని చెప్పి ఆ యమునా రివర్ మీద రాజకీయం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. ఇది ఆర్టిఫిషియల్గా రెయిన్ క్రియేట్ చేస్తున్నాము, మేము టెస్ట్ చేసాము, బురారీలో టెస్ట్ చేసాము, సక్సెస్ అయ్యామని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ చెప్పింది. మరి ఆర్టిఫిషియల్గా వర్షం తెప్పించవచ్చా? మనకైతే తెలియదు. 29వ తారీఖు మేము తెప్పిస్తామని చెప్తున్నారేమో, చూద్దాం. 29వ వరకు చూద్దాము. మేము టెస్ట్ చేసాము, ది ఫస్ట్ సీడింగ్ ఎక్స్పెక్టెడ్ ఆన్ October 29 అట. ఆర్టిఫిషియల్గా వర్షం తెప్పిస్తారట ఢిల్లీ వాళ్ళు. చూద్దాం 29 వరకు చూసి వచ్చిద్దా లేదా ఆర్టిఫిషియల్గా వర్షం అనేది చూద్దాం. ఓకే, హర్యానా ఎడ్యుకేషన్ క్రైసిస్. ఇది హర్యానాలో ఎడ్యుకేషన్ పెద్ద క్రైసిస్ ఉంది. 90%, 90% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో హెడ్ మాస్టర్ లేడట. 30,000 టీచర్లు పోస్ట్ ఖాళీ ఉన్నాయి. 90% ఆఫ్ స్కూల్స్కి హెడ్ మాస్టర్ లేడంటే, అంటే అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్ లేకుండా రన్ అవుతున్నారు హర్యానాలో గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఒకటే అర్థమైంది అక్కడ. ఓకే, ఇదేంటంటే నిన్న ఖతార్ ఎవరైతే ఉన్నారో ఈయన సెంట్రల్ మినిస్టరు పురాణ్ కుమార్, ఐపీఎస్ పురాణ్ కుమార్ వైఫ్ని కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా వాళ్ళు ఒక ప్రశ్న చేస్తే అంబేద్కర్ గురించి ఒక మాట అన్నాడు. మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో అన్నారు, మరి కాంటెక్స్ట్ తెలీదు. ఆయన వెంటనే అన్నాడట, రాజ్యాంగం రాసింది ఆయన ఒక్కడే కాదు, రాజ్యాంగం చాలా ఒక కమిటీ ఉంది, ఆయన ఓన్లీ కమిటీకి చైర్మనే అన్నాడట. ఎవరు? ఈయన ఖతార్ గారు, ఆయన కమిటీకి చైర్మనే అన్నారట. ఓకే, అది కాంట్రవర్సీ అయింది. దళిత సంఘాలు, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ని అవమానిస్తావా, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటావని చెప్పి వినేశారు. ఆయన వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఎందుకు అన్నాను అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా మహాపురుషుడు, ఆయన మీద రెస్పెక్ట్ ఉంది, రాజ్యాంగం ఆయన రాకపోతే రాజ్యాంగం లేదు, నా మాటలు మీరు ట్విస్ట్ చేశారు, సో మీరు ఇట్లా చేయగాకండి అని ఆయన కొట్టాడు యాక్చువల్గా తిరిగి. బట్ ఎందుకు ప్రతిసారి కూడా ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, ప్రతిసారి అంబేద్కర్ ఒక్కడే రాశాడా లేదు అని లేదు, అందరున్నాడు ఆయన ఒక్కడే రాశాడని చెప్పి అంబేద్కర్ హేటర్స్ చేసేది. బట్ సత్యం ఏంటంటే, ఎందుకు అసలు ఆ డిస్కషన్ వచ్చింది ప్రతిసారి అంటే, సత్యం ఏంటంటే అక్కడ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ రచయిత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొంతమంది ఉంటే వాళ్ళలో మెజారిటీ ఎక్కువ మంది రకరకాల కారణాలు పేర్లు చెప్పి రీజన్స్ చెప్పి వాళ్ళు మొత్తం బర్డెన్ అంబేద్కర్ మీద వేసారు అనేది ఈయనే చెప్పారు. ఎవరు? టీటీ కృష్ణమాచారి గారు డైరెక్ట్గా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చెప్పారు ఆ రోజు. చూడండి, బిఎల్ మిట్టర్ అని ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి రాజీనామా చేశాడు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 1947, 48, 49 ఆ టైంలో ఆయనకు హెల్త్ బాగాలేదని చెప్పి రిజైన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన బర్డెన్ ఎవరి మీద పడింది? అంబేద్కర్ మీద పడింది ఆ బర్డెన్. ఇంకొక ఆయన డిపి ఖైతాన్ ఆయన 1948లో చనిపోయాడు. ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆయన వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్ ఆయన చనిపోయాడు. ఆయన బర్డెన్ ఎవరి మీద పడింది? అంబేద్కర్ మీద పడింది. చూడండి, ఒక ఆయన ఏమో రిజైన్ చేసి నాకు హెల్త్ బాగాలేదని, ఆ బర్డెన్ అంబేద్కర్ మీద పడింది. ఖైతాన్ ఒక లాయరు, ఆయన చనిపోయాడు, ఆయన బర్డెన్ అంబేద్కర్ మీద పడింది. ఇప్పుడు ఈయన ప్లేస్లో రీప్లేస్మెంట్ చేశారు టీటీ కృష్ణమాచారిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఈ రాజ్యాంగం ఇదంతా అయిపోయిన తర్వాత ఈయన టీటీ కృష్ణమాచారి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇదిగోండి చూడండి, చాలామంది చనిపోయారని ఒక రీజను, హెల్త్ బాగాలేదని రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది, నాకు వేరే వేరే పనులున్నాయని ప్రీ ఆక్యుపైడ్ ఉన్నాయని కొంతమంది, ఇలా రకరకాల కారణాలతోటి రాజ్యాంగం రచించేటువంటి బర్డెన్, ఆ భారం మొత్తం అంబేద్కర్ మీద వేశారు అని కృష్ణమాచారి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్
దాని ఆధారంగా ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కూడా రాజ్యాంగం మా అంబేద్కర్ మీద వేశారు, మొత్తం మీరందరూ తప్పించుకున్నారు వేరు వేరు కారణాలతోటి అని చెప్పి అంబేద్కర్ సంఘాలు చేసేటువంటి క్లెయిమ్ అది. ఓకే, బట్ ఇది మాట టీటీ కృష్ణమాచారి అన్నాడు కదా, ఒక ఆయన చనిపోయాడని చెప్పి, ఒక ఆయన రాజీనామా చేశాడని, ఒక ఆయనకి నాకు వేరే పని ఉందని రకరకాల కారణాలతో తప్పించుకొని బర్డెని మొత్తం అంబేద్కర్ మీద వేశారు, కమిటీ ఉంది అని అంటే ఆయన అక్కడ కూర్చొని రాసుకుంటూ కూర్చున్నాడు వీళ్ళందరూ వేరు వేరు కారణాలు చెప్తే అని. అది సో ఈ యొక్క డిస్కషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఖత్తర్ గారు నిన్న స్టేట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ తగిలేరు. కమిటీ ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఎవరో కంపెనీలో కమిటీ వేస్తారు, మా కమిటీలో ఒకడే రాత్రంతా కష్టపడతాడు, పేరు కమిటీ ఉండిద్ది, రాత్రంతా ఒకడే కష్టపడతాడు, రేపు పొద్దున వచ్చి ఇదిగానే కమిటీ చెక్ చేసేది. ఇది ప్రతి చోట కూడా ఏంటంటే ఒక గ్రూప్లో 1 స్టార్ హిటర్ ఉంటాడు, ఆ స్టార్ హిటరే అంబేద్కర్. రాజ్యాంగ రచయితగా ఆయన బర్డెన్ తీసుకొని చేశాడు కాబట్టి ఆయన మనం అవమానించడం కరెక్ట్ కాదు అనేది నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎనివే ఖత్తర్ గారు నా ఉద్దేశం అది కాదన్నారు, అది అయిపోయింది దాని విషయం. ఇది తెలంగాణకు సంబంధించి సిపిఎం సిజేఎస్ బ్యాక్ కాంగ్రెస్ క్యాండిడేట్ డిఫీట్. ఇదేంటంటే తెలంగాణలో మేము బీజేపీని ఓడించడానికని సిపిఎం టీజేఎస్ కోదండరాము ప్లస్ ఎవరు జాన్ వెస్లీ సిపిఎం అట, సిపిఐ వాళ్ళు కూడా మొన్న ఎంఐఎం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్కే బ్యాకప్ ఇచ్చారు. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ ఓన్లీ జనసేన అండ్ బీజేపీ అండ్ టీడీపీ, మరి ఎటువైపు ఉన్నారో తెలియదు, వాళ్ళు ముగ్గురు ఒకసారి వీళ్ళందరూ ఒకవైపుకి వచ్చినట్టున్నారు, అర్థమైంది. ఓకే, ఇది ఏంటంటే కర్ణాటకకు సంబంధించి బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా బెంగళూరు రోడ్లని గురించి నేను డబ్బులు ఇస్తాను మీరు ఫండ్ ఆఫర్ చేసింది అనేది ఫేక్ న్యూస్, అయితే నేను చేయలేదని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిందామా, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అని. ఇది 80 రూపాయలకి ఒక ఓటు డిలీట్ చేసేటువంటి కాంట్రవర్సీ సిట్ ఏదైతే నేను చెప్పిందో దాన్ని ట్వీట్ చేశారు నిన్న ప్రియాంక ఖర్గే అతను. ఇదిగా సిట్ కన్ఫామ్ చేసింది 80 రూపాయలు ఒక్కొక్క ఓటు డిలీట్ చేస్తే 80 రూపాయలు ఆఫర్ ఇచ్చారు అని సిట్ బయటపెట్టింది. 6,000 ఓట్లు అలందలో, ఓన్లీ అలంద గురించి మాట్లాడుతున్నా. ఈ అలందలో జరిగినటువంటి ఒక నియోజకవర్గంలోనే 6,000 ఓట్లు, ఒక ఓటుకి 80 రూపాయలు తీసేపించారట. మరి ఎలా యాక్సెస్ చేశారు అవన్నీ బయట పెడతాం త్వరలో అన్నారు, అది జరిగింది. ఓకే, ఇది ఎమ్మెల్యే స్లామ్స్ డబుల్ స్టాండర్డ్స్. ఓకే, ఇది సిద్ధరామయ్య సన్ను అది డికే శివకుమార్కి వ్యతిరేకంగా ఎవరో ఒక అతను నాయకుడిని ప్రపోజ్ చేశాడు, సతీష్ అనే ఒక అతను ప్రపోజ్ చేశాడు. సో సిద్ధరామయ్య కొడుకు మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వరా, వేరే వాళ్ళకి ఇస్తారా, చీఫ్ మినిస్టర్ కొడుకులకి అయితే షోకాజ్ నోటీస్ ఇవ్వరని వాళ్ళు కొట్టుకున్నారు కాంగ్రెస్లో కర్ణాటకలో. ఇది డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన ఇటలీ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి బీజేపీ అపోజిషన్ నాయకుడు అశోక అన్నాడు. ఇటలీ టెంపుల్ అంటే మేబీ సోనియా గాంధీ ఇల్లు అనుకుంటా, మరి నేను అనుకుంటున్నా. ఓకే, ఇతను అలంద ఓటర్ డిలీషన్ కేసు ఇదే 80 రూపాయలు పర్ ఓట్. ఇది ఇంకా మోర్ రెవల్యూషన్స్ ఎట్ టు కమ్, ఇంకా ఎంతకంటే ఇంకా ఎక్కువ రెవల్యూషన్స్ బయటకు వస్తాయి త్వరలో అని చెప్పి పోస్ట్ చేశారు వాళ్ళు. ఇది కేరళలో నిన్న ప్రెసిడెంట్ ముర్ము గారు కేరళ వెళ్ళారు, అక్కడ ఒక గుడికి వెళ్ళారు. ఆ గుడికి వెళ్తే అక్కడ సిపిఎం సంబంధించిన ఒక మినిస్టర్ దేవస్వామి ఒక ఆయన కూడా వెళ్ళాడు ముర్ము గారితో గుడిలోకి. వాళ్ళందరూ దండం పెడుతుంటే ఈయన ఇట్లా నిలబడ్డాడట. ఇది వాళ్ళ అపోజిషన్ వాళ్ళు పోస్ట్ చేశారు, నువ్వు ఎథిస్ట్ అయితే నువ్వు గుడిలోకి ఎత్తుకెళ్ళావు, వాళ్ళందరూ దండం పెడుతుంటే నువ్వు కూడా దండం పెట్టాలి కదా అని చెప్పి ఇదిగో ఆ గుడి రాజకీయం కేరళలో జరుగుతున్న గుడి రాజకీయం అది నిన్న. ఓకే, సంజయ్ రాత్ ఇది మహారాష్ట్రకి సంబంధించి. అదే సంజయ్ రాత్ గారు ఆయన ఏమంటాడు, మనందరూ కలిసి ఉండాలి, అది మా రాజ్ ఠాకూర్ని ఇండియా బ్లాక్లోకి తీసుకురావడానికి చాలా శ్రమిస్తున్నాడు అతను సంజయ్ రాత్. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ మనందరం కలిసి ఏమంటారు ముంబై వాళ్ళకి ఏదో ఉంది అంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదో ఉంది. ఓకే, ఆ మున్సిపల్ బిఎంసి అంటారు, ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్దామనేది వాళ్ళు. ఇది కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డి గారిని ఐఏఎస్ ఆఫీసర్స్ని ఫోర్స్ చేస్తున్నాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని, కరప్షన్లోకి దించాడని చెప్పి ఒక ఎలిగేషన్ చేశాడు. కేసీఆర్ రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చారు నవీన్ యాదవ్ని రిఫర్ చేస్తూ అన్నాడు నిన్న కేసీఆర్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇది. ఇది తమిళనాడుకి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ని, అంటే వాళ్ళు ఇంతవరకు తమిళనాడుకి హెడ్ పోలీస్ని వాళ్ళు ఇంకా పెట్టలేదు, డిలే చేస్తున్నారు. ఎందుకు అని అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ చేయాలి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్, నాకు కోఆపరేట్ చేయనటువంటి ఒక పోలీస్ బాస్ని పంపించాలని మీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది.
అందుకని మాది డిలే అవుతుంది, పోయి మీరు మోడీ గారిని అడగండి అన్నాడు స్టాలిన్ బీజేపీ వాళ్ళని. అది పోలీస్ బాస్ని ఎందుకు ఇంకా రిక్రూట్ చేయలేదంటే. ఇది తమిళనాడు వెస్ట్ బెంగాల్కి సంబంధించి. వెస్ట్ బెంగాల్లో నాకు ఫండ్ ఇవ్వట్లేదు అది ఇంక ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం అదే అన్నారు, మాకు ఫండ్ ఇవ్వట్లేదు, మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నా ఎలిగేషన్ చేసిందన్న. ఇదేంటంటే లోక్పాల్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో అదే లోక్పాల్ జడ్జిలకి 7 BMW కార్లు ఆర్డర్ చేశారట. మన సుప్రీంకోర్టు జడ్జిలే నార్మల్ కార్లు వెళ్తుంటే అని చిదంబరం కూడా ట్వీట్ చేశాడు. దానికి సంబంధించి వీళ్ళు చేసింది ఇది. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఈసారి సిపిఐ అంటే కమ్యూనిస్టులతో కాకుండా ఒంటరిగా ఎన్నికలు వెళ్ళి ట్రై చేస్తున్నారనేది ఒక పార్టీకి సంబంధించి. ఇదేంటిది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకే ఒక ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో. అతను ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి అక్కడ మున్సిపల్ కమిషనర్ని ఏదో అన్నాడట, అతన్ని అరెస్ట్ చేశారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని జమ్మూ కాశ్మీర్లో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ ముందు, అతన్ని విడిపించండి అని. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని విడిపించండి. ఇది కుర్రాడు హైదరాబాద్ నుంచి రష్యా వెళ్ళాడట, ఎవరో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి రష్యా వెళ్ళాడట. అక్కడికి వెళ్తే అక్కడ ఉద్యోగం ఇప్పించకుండా బలవంతంగా తీసుకెళ్ళి ఆర్మీలో చేర్పించేట ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఈ పిల్లోడు నిన్న. సెల్ఫీ వీడియో, నన్ను కాపాడండి, 25 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, బలవంతంగా తీసుకెళ్ళి రష్యా ఆర్మీలో చేర్పించి, యుద్ధం జరుగుతుంది కదా రష్యా యుక్రెయిన్, బలవంతంగా ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ 25 మందిలో 17 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ వాళ్ళలో ఒక ఇండియన్ పిల్లోడు కూడా చచ్చిపోయాడు. నన్ను కూడా చంపేస్తారని భయం ఉంది, నేను యుద్ధం చేయదలుచుకోలేదు రష్యాతోటి, నన్ను కాపాడండి అని ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అది భార్య వెళ్ళి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కలిసింది, మా ఆయన్ని విడిపించండి అనేది ఆ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.